అనిపించింది. క్రిష్ గారు చెప్పినట్టు సీతమ్మ అగ్నికి ఆహుతి అయితే మనం చూసాము. అదే సీతమ్మ గారు లంకా దహనం చేస్తే ఎలా ఉంటుందో అనేదానికి కరెక్ట్ యాప్ట్ ఈ మూవీ. ఒక ఘాటి వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళ బతుకు తెరువు కోసం ఎట్లా పోరాటం చేస్తారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. అండ్ ఒక మంచి లాస్ట్లో సోషల్ మెసేజ్ అనేది చాలా బాగా ఇచ్చారు. అసలు లివింగ్ లెజెండ్ అన్న స్వీటీ. నిజంగా ఈ వయసులో కూడా ఇట్లాంటి పెర్ఫార్మెన్స్ అనేది నిజంగా నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను క్రిష్ గారి డైరెక్షను, స్వీటీ గారి పెర్ఫార్మెన్స్ మీద నమ్మకంతో వచ్చాను. వాళ్ళిద్దరు నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ చేశారు. ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, ఎవరైనా రివ్యూస్ సినిమా బాగాలేదు, లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ బోరింగ్ ఉంది అని అంటే మాత్రం అస్సలు నమ్మకండి. ఖచ్చితంగా 2.5 hours ఇది థియేట్రికల్ వాచ్ మూవీ. ఈ నిమజ్జంతో పాటు ఈ మూవీని ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. సినిమా మొత్తం మెసేజ్ అన్న. లాస్ట్లో ఏంటంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మెసేజే ఉంటుంది. కాకపోతే మనకు అది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది మనకు లాస్ట్ ఒక 10 minutes మాత్రం డైరెక్టర్ గారు నరేషన్ చేశారు. సో అది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాటే. కాకపోతే మనకి ఏంటంటే దాన్ని ఎంత బాగా నరేట్ చేశారు అనేది డిపెండ్స్ అపాన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఆ విషయంలో నాకైతే క్రిష్ గారు 100% సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే విషయం చెప్పడం అనేది అరవింద సామెతలో డైలాగ్ ఉంటుంది కదా, 3.25. ముషిరాబాద్ కార్పొరేటర్ గారిని నవీన్ గౌడ్ గారిని అడుగుతా నా నెంబర్ ఉంటుంది. ముషిరాబాద్ కార్పొరేటర్ దగ్గర నా నెంబర్ ఉంటుంది చెప్తున్నా. ఇది మన లేడీస్ కోసం కొత్త రకంగా అన్న చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి అనుష్క గారి మూవీలలో లేడీస్కు ఇది ఇచ్చి నేను ఈరోజు రివీల్ చేస్తున్నా. ఇది వేసుకొని చాలా రోజులు అవుతుంది, రివీల్ చేయలే. నేను ఈరోజే రివీల్ చేస్తున్నా. ఎందుకంటే గంజాయిని అరికట్టేగా ఉన్నది సినిమా కాబట్టి. అన్న వ్యయం కూడా అదే, డ్రగ్స్ను గంజాయిని అరికట్టాలని. సినిమా మాత్రం సూపర్ ఉన్నది భయ్య. రేవంత్ రెడ్డి గారు టాటూ, సీఎం గారు టాటూ. నేను పెద్ద ఫ్యాన్ అన్న రేవంత్ రెడ్డి గారికి. జై రేవంత్ రెడ్డి అన్న. అనుష్క గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? అనుష్క గారి యాక్టింగ్ మరో కొత్త కోణం అన్న. కాటేరమ్మ కోడలు దిగింది. కాటేరమ్మ కోడలు జై రేవంత్ రెడ్డి అన్న. ఇది మొత్తము అందరూ రేవంత్ రెడ్డి గారు చూసే వరకు రివీల్ చేయాలి భయ్యా. జల్లి కలవాలి. ఈ గణేష్ నిమజ్జనం అయిపోగానే అన్నని కలవాలి. నేను ఉండేది ముషిరాబాద్. కార్పొరేటర్ గారు అడిగినా నా నెంబర్ ఇస్తారు. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఒక కొత్త కోణము, మొత్తం ఘాట్లో తీసిన మొత్తం జబర్దస్త్. మొత్తం సినిమా మాత్రం జబర్దస్త్ ఉన్నది కొత్తగా. కాటేరమ్మ కోడలు అన్న. కాటేరమ్మ కొడుకు ప్రభాస్, కాటేరమ్మ కోడలు అనుష్క. పక్కా మొత్తం ఒక సీన్ ఇచ్చిండు. విలన్ ఇట్లా ఒడుస్తుంటే వెనక అందరు కట్టులు పట్టుకొని ఇట్లా విలన్ ఇట్లా రివీల్ చేస్తారు. ఆ సీన్ మాత్రం ఖతర్నాక్ పెట్టిండు. సినిమా మాత్రం సూపర్ హిట్. లాగ్ ఎక్కడ లేదు. సినిమా ఏదో ఇష్యూ వల్ల 8:15కి స్టార్ట్ అవ్వాల్సింది 9:15, ఒక గంట లేట్ స్టార్ట్ అయిన సినిమా మాత్రం ఏమో సినిమా చూస్తామా పంపించేస్తారేమో అనుకున్నాక చూసినాం. ఆఖరికి డైరెక్షన్ క్రిష్ గారిది మరొక కొత్త వేరియేషన్ సినిమా. క్రిష్ గారి డైరెక్షన్లో వేరియేషన్ సినిమా అంటే ఇదే. సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం గంజాయిని ఆకులను లిక్విడ్ లాగా తయారు చేస్తారనమాట. లిక్విడ్ లాగా తయారు చేసి కొత్తగా చేస్తారు కాబట్టి అది ఏది తయారు చేయొద్దు, ఏది ఉండొద్దు, మొత్తం గంజాయిని నాశనం చేయాలనేదే మన తెలుగు రాష్ట్రాలలో గంజాయి ఎక్కడ ఉండొద్దు అనేదే కొత్త కోణం అనమాట. సినిమా మాత్రం హైలైట్, మంచి కలెక్షన్స్ వస్తాయి. రేటింగ్ మాత్రం ఖతర్నాక్ 10 అయితే ఇస్తాను. 10కి అవుట్ ఆఫ్ 10. 100% క్రిష్ జగన్మూడి గారు లేని ఘాటి లేదు అన్నట్లు ఆయన యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో తీశారు భయ్య. అరుంధతిలో అనుష్క ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. మన సాలార్లో హీరో ఎవరు? ప్రభాస్. ఇందులో హీరోయిన్ ఎవరు? అనుష్క. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఆగుతారా? వచ్చేసాం, మా వదిన్ని చూసేసాం, కాటేరమ్మ కోడల్ని లవ్ చేసేసాం. వేరే లెవెల్లో ఉంది కాటేరమ్మ కోడలు అయితే. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా, అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అనుష్క దగ్గర నుండి? ఫైట్స్. ఫస్ట్ హాఫ్లో ఆమెకు ఫైట్ సీన్స్ లేవు కాబట్టి మనం కొద్దిగా
స్లో ఉందని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ రావడం, నరకటం, కొయ్యటం, చంపేయటం. ఒక బాలయ్య బాబు అయితే బాయ్స్లో యాక్టర్స్లో ఎలా ఉంటారో మన లేడీ యాక్టర్స్లో అనుష్క అలా నరికేసింది వేరే లెవెల్. 100% క్రిష్ గారి మార్క్ ఆపడింది. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఆయన బిగ్గెస్ట్ ఫిల్మ్గా ఈ ఘాటి ఆయన చరిత్రలో నిలబడుతుంది. ఘాటి అయితే వేరే లెవెల్ ఉంది. మెసేజ్ గుడ్ మెసేజ్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు డ్రగ్స్ గురించి, డ్రగ్స్ లేదు గంజాయిని లిక్విడ్గా తయారు చేసి డ్రగ్స్ రూపంలో ఒక సిగరెట్కి ఎక్కిస్తే ఒక కిక్, ఒక చుక్క పోస్తేనే దిమ్మ తిరిగిపోయింది. అలాంటి దాన్ని ఎలా అరికట్టాలి, వీటి గురించి సెలబ్రిటీలని ప్రమోట్ చేయమంటే చేయట్లేదు. మన సీఎం గారు చెప్పారు, ప్రమోట్ చేయమంటే ఎవరు చేశారు? ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు, ఒక ప్రభాస్ గారు చేశారు. మిగతా వాళ్ళు ఎవరు చేయలే. అలాగా డైరెక్టర్ గారు క్రిష్ జగన్మూరి గారు వచ్చి ఈ మూవీ తీశారు అన్నట్లు ఉంది. ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి చూడాలి. అంటే మన యువత ఏం కోల్పోతున్నాం, మన సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే సీన్స్ అయితే ఇందులో చూపెట్టారు. బాగుంది. రేవంత్ రెడ్డి గారు మెసేజ్ కోసమే సినిమా తీశారనుకోవచ్చు, లేకపోతే క్రిష్ గారి ఒక ఐడియాలజీ అనుకోవచ్చు. అంటే ఆయన చెప్పే మెసేజ్ బట్టి ఈయనకి ఐడియా వచ్చి ఉంటే తీసుంటారు. మూవీ అయితే అద్భుతంగా ఉంటారా? ఆ మూవీ అయితే వేరే లెవెల్. యాక్షన్ ఉంది కదా భయ్య, ఆడియన్స్ కావాల్సింది ఏంటి? యాక్షన్. మన తెలుగు ఆడియన్స్ కావాల్సింది ఏంటి? యాక్షన్. ఒక అరుంధతిలో కత్తి పట్టి నరుగుతుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. కొడుతుంది. ఈ మూవీలో కూడా అనుష్కని చూస్తే నాకు ఒకటే అనిపించింది బ్రో, కొద్దిగా వదల బొమ్మాలి వదలా అన్నట్టుంది. అనుష్క అయితే వేరే లెవెల్ ఉంది. పిందె పండైంది, వేరే లెవెల్లో ఉంది అనుష్క అయితే. ఫైటింగ్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది. ఓకే, ఇంకేం నచ్చింది సినిమాలో? వాళ్ళు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు, అది బాగా నచ్చింది. ఓకే, అవేర్నెస్ ఏమైనా క్రియేట్ చేశారా ఆ టాపిక్ గురించి కానీ దాని గురించి ఏమన్నా? అవును. ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉందా సినిమా? బాగుంది. బాగుందా? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు అయితే. ఓకే, చూడొచ్చు. థ్యాంక్ యూ. రియల్గా యాజ్ యూజువల్ ఆయన లేడీ లెబర్ స్టార్ లాగా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ అయితే రియల్గా ఆడవాళ్ళతోటి పెట్టుకుంటే ఎలా ఉంది, సర్వనాశనం ఉంది అని మహాభారతం నుంచి ఉంది. ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. చాలా చాలా బాగుంది. నా పేరు రమా గణేష్, ఆనంద్ బాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నాను. 10కి 8 ఇవ్వచ్చండి. 8. అనుష్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. రెబల్ స్టార్ ఇంకా అంతే, లేడీ రెబల్ స్టార్. అనుష్క రెబల్ స్టార్ అయిపోయారు. చాలా ముందునే తన అంతే కదండి. ముందు తన ఆ పిక్చర్ వచ్చింది కదా, ఒక పిక్చర్ దాంట్లో కూడా బొమ్మాలి పిక్చర్, అది కూడా అలాగా చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. స్వీటీ కానీ ఈ రోలలో విజయశాంతి తర్వాత తనే అని చెప్పొచ్చు. చాలా బాగుంది. అన్ని వర్కౌట్ అని బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్లు అండ్ ఫైట్స్, ఈ మూడు అయితే కొరతలు చాలా బాగుంటాయి. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే రొటీన్ ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే విషయం ఉంది. అందుకని ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు దీన్ని. బట్ క్రిష్ గారి టేకింగ్ అయితే మాత్రం ఏం మాత్రం తగ్గలేదు, అలాగే బాగుంది. ఓ విధంగా చెప్పాలంటే అంటే కాంట్రవర్సీ కానీ కాదు కానీ నిజంగా ఆర్ఆర్ వీరమల నుంచి బయటపడ్డా ఆయన ఈ విధంగా తీశారంటే ఆ విధంగా ఆర్ఆర్ మీద సినిమా తీసుకుంటే ఇంకా బాగుంది అనమాట. చూసుకుంటే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరో కానీ పేరు వేయలేదు, కానీ చాలా అంటే చాలా బాగా కొట్టారు. ఇంకా మాస్ అనమాట బ్యాక్గ్రౌండ్ మొత్తం పక్క కమర్షియల్ ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా. బట్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఏదో స్టోరీలోకి తీసుకెళ్ళాలి కాబట్టి, ఏదో నడపాలి కాబట్టి ఏదో అలా సాఫీగా వెళ్ళిపోతుంటుంది. ఇద్దరి మధ్యన లవ్ పెళ్ళి అంటూ ఏదో సాఫీగా వెళ్ళిపోతుంటుంది అంతే. బట్ ఓకే, ఇంటర్వెల్ వస్తుంది, ఇంకా సెకండ్ హాఫ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటే అప్పుడు అనుష్క హ్యాండిల్ చేస్తారు మూవీని. ఇంకా అక్కడి నుంచి ఇంకా గూజ్ బంప్ సీన్స్ ఉంటే అంటే రొటీన్గా సినిమా తెలిసిపోతుంటుంది కానీ బట్ ఎలివేషన్లకి ఫైట్స్కి కొరత లేదు. బట్ ఈ హీరోయిన్ని డీల్ చేసిన విధానం చూస్తే నిజంగా ఒక మాస్ హీరో చూసిన ఫీల్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఉన్నది అనుష్క శెట్టి గారు కాదు, ఒక మాస్ హీరో ఉన్నదంత ఫీల్ అయితే తెప్పించిందన్న. నా వరకు చూసుకుంటే సెకండ్ హాఫ్ అయితే బాగుంది, వర్త్ మనకున్న టికెట్కి అయితే సెకండ్ హాఫ్ వర్త్ చేస్తుంది. బట్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్లు అనలేం కానీ హ్యాపీగా ఒకసారి అయితే చూడొచ్చు అన్న. సెకండ్ హాఫ్ అయితే ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ.